నమస్కారం. V7 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ ట్రస్ట్ బోర్డు నియామకానికి మంగళం. పార్టీ తరపున సేవా కమిటీ పేరుతో 20 మందిని నియమించిన ప్రభుత్వం. మార్చి 12, 13 చాలో ఢిల్లీ బీసీ మేధావుల సదస్సు. రాష్ట్రంలోని బీసీ నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చిన సౌత్ ఇండియా బీసీ నాయకులు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 7 రోజైన మంగళవారం ఉదయం 7 గంటలకు శ్రీ కపిలేశ్వర స్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. భజన మండల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. వాహన సేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్జీఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం అర్చకులు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనంతో అభిషేకం చేశారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన మంగళవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8:40 నుండి 9:40 వరకు శ్రీ భూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి రథాన్ని దర్శించిన వారికి జన్మాది దుఃఖాలు నశించి మోక్షం లభిస్తుంది. రథస్థుడైన మాధవుణ్ణి దర్శిస్తే పునర్జన్మ ఉండదని అర్చకులు తెలిపారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. మురుగునీటి కాలువల్లో ఎవరైనా చెత్త వేస్తే జరిమానాలు విధించాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం నగరంలోని సప్తగిరి నగర్, యశోదానగర్, ప్రశాంత్ నగర్, రైల్వే కాలనీ తదితర ప్రాంతాల్లో హెల్త్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులతో కలిసి పారిశుద్ధ్య పనులను పరిశీలించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. భూగర్భ డ్రైనేజీ కాలువలు ఓవర్ఫ్లో అవుతున్నాయని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మురుగునీటి కాలువల్లో చెత్తా చెదారం వేయడం వలన కాలువల్లో ఇరుక్కుపోవడంతో ఓవర్ఫ్లో అవుతున్నాయని సిబ్బంది తెలిపారని అన్నారు. ప్రజల అవగాహనతో వ్యవహరించాలని, చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మా సిబ్బందికి తడి, పొడి చెత్త వేరువేరుగా ఇవ్వాలని అన్నారు. కాలువల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా చెత్త వేస్తే జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య సిబ్బంది ప్రతిరోజు క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని అన్నారు. ఎక్కడైనా భూగర్భ డ్రైనేజీ కాలువలు ఓవర్ఫ్లో అయితే సిబ్బంది వెంటనే పరిష్కరించాలని అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకై ఏర్పాటు చేసిన ప్రత్యేక అధికారులు ప్రతినిత్యం పర్యవేక్షణ చేయాలని అన్నారు. కమిషనర్ వెంట మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యు అన్వేష్ రెడ్డి, రెవెన్యూ అధికారి సేతుమాధవ్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు. తిరుమల శ్రీవారిని నటి నిహారిక కొనిదెల దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం తోమాల సేవలో తన స్నేహితులతో కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక సోమవారం రాత్రి అలిపిరి మెట్ల మార్గం గుండా నిహారిక తిరుమలకు చేరుకున్నారు. రాత్రి తిరుమలలో బస చేసి మంగళవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో నిర్వహిస్తున్న శివరాత్రి బ్రహ్మోత్సవాల ఊరేగింపులో ఈ ఏడాది అలంకారాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. స్వామి అమ్మవార్ల అలంకరణను తిలకించిన భక్తులు మంత్రముగ్ధులవుతున్నారు.
ఈ నేపథ్యంలో మంగళవారం ఆది దంపతులైన శ్రీ పార్వతీ పరమేశ్వరులు హంస చిలుక వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆసనులుగాక పరిచారకులు వింజామరలు వీస్తుండగా దివ్య తేజాన్ని తన భక్తులకు కైలాసనాథుడు పురవీధుల్లో దర్శనమిచ్చారు. శ్రీ సోమస్కందమూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి పురవీధులలో భక్త కన్నప్ప వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కలిసి స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాలు కోలాటాలు సంప్రదాయబద్ధంగా వాహన సేవలు ముందుకు సాగాయి. స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. టీడీఆర్ బాండ్ల ధృవీకరణ పనులు వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. టీడీఆర్ బాండ్ల ధృవీకరణ, స్థల యజమానుల గుర్తింపు, ఎల్ఆర్ఎస్, బీపీఎస్ ఫైళ్ల పరిష్కారం తదితర అంశాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు కార్యదర్శులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి టీడీఆర్ బాండ్లు అందేలా వారి యొక్క ధృవపత్రాలు పరిశీలన చేయాలని అన్నారు. మీరు స్వయంగా వెళ్లి స్థల యజమానిని గుర్తించి పరిశీలన చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక లాగిన్ చేయించి రిజిస్టర్ చేయించాలని అన్నారు. టీడీఆర్ బాండ్లు ధృవీకరణలో పారదర్శకంగా వ్యవహరించాలని, ఏదైనా పొరపాట్లకు తావిస్తే సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా చూడాలని అన్నారు. నగరంలో అనధికార భవన నిర్మాణాలు జరగకుండా పర్యవేక్షణ చేయాలని అన్నారు. ప్రభుత్వ భూముల పర్యవేక్షణ మనందరి బాధ్యతగా పనిచేయాలని అన్నారు. ఎల్ఆర్ఎస్, బీపీఎస్ ఫైళ్లు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో డీసీపీ మహాపాత్ర, ఏసీపీలు బాలాజీ, మూర్తి, టీపీబీఓలు మధు, వంశీ, ప్లానింగ్ కార్యదర్శులు, రోడ్ ఇన్ఛార్జీలు తదితరులు ఉన్నారు. శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 21 నుండి ప్రారంభమయ్యాయి. ట్రస్ట్ బోర్డు వస్తుందనుకునే నమ్మకంతో శాసనసభ్యులు ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులను, సీనియర్లు పార్టీ కష్టపడి వారు శ్రీకాళహస్తీశ్వర ఆలయ పాలక మండలిపై ఆశలు పెట్టుకున్నారు. స్థానిక శాసనసభ్యులు కూడా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ట్రస్ట్ బోర్డు చైర్మన్ నియమించే పనిలో ఉన్నారు. అందుకు తగ్గ ప్రయత్నాలు కూడా చేసేశారు. అయితే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు దగ్గర పడటంతో బోర్డు వచ్చేస్తుందని చైర్మన్తో పాటు సభ్యులకు కూడా కొంతమందిని నియమించే అవకాశం ఉంది కాబట్టే ఆశావూహల్లో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా బ్రహ్మోత్సవాలు ప్రారంభించి 3 రోజులుగా ఇక్కడ లేరు. ఎలాగైనా బోర్డు శివరాత్రికి ముందే తెప్పించాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే గత 10 రోజుల క్రితం దేవాదాయ శాఖ మంత్రి కొన్ని సాంకేతిక కారణాల వలన పాలక మండలి వేయలేకపోతున్నామని, శివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు పార్టీ తరపున సేవా కమిటీ పేరుతో 20 మందిని నియమిస్తామని తేల్చి చెప్పేశారు. అయినా కానీ ఎమ్మెల్యే తీవ్రంగా ప్రయత్నం చేశారు. అందుకు తగ్గట్టు పాలక మండలిలో ఎవరుండాలి అనేది లిస్టు కూడా తయారు చేసి పంపించేశారు. కానీ శనివారం అనుకున్నట్టుగానే పాలక మండలి మాత్రం వేయలేదు. కానీ ఎవరినైతే ట్రస్ట్ బోర్డు మెంబర్స్ చైర్మన్గా అనుకున్నారో వారినే సేవా కమిటీ పేరుతో జీవో పంపారు. అయితే వీరు బ్రహ్మోత్సవాలు 13 రోజుల పాటు మాత్రమే ఉంటారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదికపై జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం చూపాలని అన్నారు. క్షేత్రస్థాయిలో స్వయంగా వెళ్లి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని అన్నారు. పరిష్కారం చూపలేని అర్జీదారునికి స్పష్టంగా ఎండోర్స్మెంట్ చేసి తెలపాలని ఆదేశించారు. ఎండార్స్మెంట్లను జాగ్రత్తగా అప్లోడ్ చేయాలని తెలిపారు. సరైన పరిష్కారం చూపగలిగితే రీఓపెన్ కేసుల సంఖ్య తగ్గుతుందని తెలిపారు. పదే రీఓపెన్ అవుతున్న కేసులపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. అర్జీదారులు వారి సమస్యకు పరిష్కార దిశగా గ్రీవెన్స్ రావడం జరుగుతుందని, సంబంధిత అధికారులు అర్జీదారునితో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను సావధానంగా విని సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలని అన్నారు. అర్జీలు బియాండ్ ఎస్ఎల్కు వెళ్లకుండా రోజువారీగా అర్జీలను ఓపెన్ చేసుకోవాలని తెలిపారు. సున్నా పేదరికం లక్ష్యంగా నిర్వహిస్తున్నటువంటి P4 సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు P4 పాలసీకి సంబంధించి వెనుకబడిన గ్రామాలలో సర్వే ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు మంగళవారం సాయంత్రం గజవాహనంపై 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు.
అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకోజామున సుప్రభాతంతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు. సాయంత్రం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణలో విరాజిల్లుతున్న అమ్మవారు గజవాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, ఏవీఎస్ఓ సతీష్ కుమార్, విఐ రాము, ఇన్స్పెక్టర్లు సుబ్బారాయుడు, భాస్కర్ నాయుడు, చలపతి తదితరులు పాల్గొన్నారు. మార్చి నెల 12, 13 తారీఖులలో దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో బీసీ అగ్ర నాయకులతో మేధా సదస్సు జరగనుందని, ఈ సదస్సుకు రాష్ట్రంలోని బీసీ నాయకులు, ప్రజానాయకుడు పెద్ద ఎత్తున తరలి రావాలని సౌత్ ఇండియా ఓబీసీ నాయకులు సుగుణవతి యాదవ్, జబ్బాల శ్రీనివాసులు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఈ సందర్భంగా గోడ పత్రికలు విడుదల చేసి మాట్లాడారు. తిరుమల పవిత్రతను, శాంతి భద్రతలను కాపాడేందుకు 15 మంది ప్రధాన సభ్యులుగా తిరుమల పరిరక్షణ సైన్యం ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో ఇప్పటికే 250 మంది తిరుమల స్థానికులు సభ్యులుగా చేరారని, వీరందరూ తిరుమల పవిత్రతను, శాంతి భద్రతలు కాపాడటంలో సైనికులుగా పనిచేస్తారని తిరుమల పరిరక్షణ సైన్యంలోని ప్రధాన సభ్యులు కోలా లక్ష్మీపతి తెలిపారు. మంగళవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీటీడీ వాళ్ళు ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే, ఆ 151 మంది లిస్టులో అసలు వాస్తవంగా 20-30 మంది కూడా కరెక్ట్గా లోకల్స్ తిరుమల స్థానికులు లేరు. మిగతా అంతా ఏదేదో పేర్లు, ఎక్కడెక్కడ వాళ్ళు ఏదేదో పేర్లు అన్ని దాంట్లో ఉండి ఎంక్వైరీ చేసి అసలు ఇదంతా బోగస్ అనేసి పాలక మండలికి లిస్టు సమర్పించాల్సినటువంటి టీటీడీ పంచాయతీ రెవెన్యూ అధికారులు దాన్ని ఏం చేస్తున్నారంటే, ఆ ఖాళీగా ఉన్న వాటిలందరినీ వీళ్ళు లంచాలు తీసుకొని తిరుమల మొత్తం తట్టలు పెట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు గత 2-3 నెలలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది చాలా దారుణం. ఇది స్థానికులుగా ఉన్న వాళ్ళకి న్యాయం చేయమంటే స్థానికేతరులందరినీ తీసుకొచ్చి మీకు అక్కడ తట్టలో ఇంకోటో పెట్టించి ఇప్పటికే అక్కడ సంఘ విద్రోహ శక్తులు పెరిగిపోయారు స్థానికేతరుల కారణంగా. ఈ పరిస్థితిని ఎలా అడ్డుకుంటారు మీరు? విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఎలా ఇస్తున్నారు? ఎట్లా గుర్తిస్తారు? పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు ఎవరు వస్తున్నారు, తిరుమలకి ఎవరు పోతున్నారు అనేది కాకుండా అక్కడ ఎక్కువగా తిష్టేసుకొని తిరుమల కొండపైన ఉంటున్న వాళ్ళు ఎవరు అనేది మీరు ఎలా గుర్తిస్తున్నారు? ఎందుకు కట్టడి చేయడం లేదు? అంటే ఈ కారణంగానే కదా మేము తిరుమల స్థానికులుగా మేమందరం మా హక్కులు కోల్పోతున్నాము, మా జీవనోపాధి దెబ్బతినింది. నా పేరు సుగుణ చెరుకుల, నేషనల్ జనరల్ సెక్రటరీ ఫర్ ఉమెన్. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు ఎంపీ రాజ్యసభ సభ్యుల గౌరవనీయులు మన ఆర్ కృష్ణయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలని తెలియజేస్తూ, జాతీయ కమిషన్ ప్రకారం భారతదేశంలో కేంద్ర ప్రణాళిక లిస్టులో వెనుకబడినటువంటి తరగతులు 5,000 కంటే ఎక్కువగాను ఉన్నటువంటి నేపథ్యంలో, అదేవిధంగా మండల కమిటీలో తీసుకుంటే 2,743గా ఓబీసీలుగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో జాతీయ కమిషన్లో తీసుకున్నటువంటి ఈ రిజర్వేషన్లకి మన ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్క కులానికి కూడా ప్రాతినిధ్యం కల్పించడం అనేది ప్రజాస్వామ్య హక్కు. వారి కులానికి తగ్గట్టు జనాభా లెక్కల ప్రకారము ప్రాతినిధ్యం కల్పిస్తాము. అలాగే ఈ ప్రజాస్వామ్య దేశంలో 60% ఉన్నటువంటి బీసీలను పట్టించుకోకపోవడం అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది కూడా బీసీలు అందరూ కూడా గుర్తించాలి. అందుకే 27% ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్లని ఆయా రాష్ట్రాల జనాభా లెక్కల దామాషా ప్రకారం 40% నుంచి 50% రిజర్వేషన్లను పెంచుతూ వాటిని షెడ్యూల్ నెంబర్ 9లో చేర్చాలనేది కూడా ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే చట్టసభలలో బీసీల బిల్లులు పెట్టాలి. అసెంబ్లీ పార్లమెంట్లో కూడా 25% నుంచి ఎన్నికలకి 50% రిజర్వేషన్ కల్పించాలి. అలాగే బీసీ విద్యా ఉద్యోగస్తులకు 25% నుంచి 50% రిజర్వేషన్ కల్పిస్తూ బీసీ విద్యా ఉద్యోగస్తులపై ఉన్నటువంటి క్రీమీ లేయర్ని తొలగిస్తూ బీసీ ఉద్యోగస్తులకి ప్రమోషన్లతో పాటు రిజర్వేషన్లు కల్పిస్తూ వాటిని రాజ్యాంగ సవరణ చేయాలనేది కూడా ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
శ్రీకాళహస్తీశ్వర ఆలయ ట్రస్ట్ బోర్డు నియామకానికి మంగళం. పార్టీ తరపున సేవా కమిటీ పేరుతో 20 మందిని నియమించిన ప్రభుత్వం. మార్చి 12, 13 చాలో ఢిల్లీ బీసీ మేధావుల సదస్సు. రాష్ట్రంలోని బీసీ నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చిన సౌత్ ఇండియా బీసీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.